హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోతో మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం 6 నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని లెసన్స్కి సంబంధించి టెట్ మరియు డిఎస్సి ప్యాటర్న్లో ప్రాక్టీస్ బిట్స్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయబోతున్నాం. డిసెంబర్ 17, 2025 సెషన్ 1కి చెందిన ఎస్ఏ సోషల్ కంటెంట్ మరియు మెథడాలజీ బిట్స్ని డీటెయిల్గా చూద్దాం. ముందుగా కంటెంట్ సెక్షన్లోని ఫస్ట్ బిట్, బేసి అయిన దానిని గుర్తించండి. 1 మధ్యాహ్న రేఖలు, 2 గ్రీనిచ్ రేఖ, 3 భూమధ్య రేఖ, 4 అంతర్జాతీయ దినరేఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. మధ్యాహ్న రేఖలు, గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖలన్నీ ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే రేఖాంశాలు. కానీ భూమధ్య రేఖ అనేది అక్షాంశం కాబట్టి భూమధ్య రేఖ బేసి అయినది. నెక్స్ట్, నెల్సన్ మండేలాకు సంబంధించినది కానిది ఏది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆప్షన్ బి 1988లో భారతరత్న పురస్కారం పొందారు. ఆప్షన్ సి దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడ్డారు. ఆప్షన్ డి వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత. 1 బీసీ, 2 ఏబిసి, 3 బిసిడి, 4 బిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెల్సన్ మండేలాకు 1990లో భారతరత్న లభించింది, 1988లో కాదు. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం కాబట్టి బి మరియు డి వాక్యాలు మండేలాకు సంబంధించినవి కావు. నెక్స్ట్, భౌతిక పటంలో కింది భౌతిక స్వరూపాలను వాటి రంగులతో జతపరచండి. కాలం 1 నీలం, ఆకుపచ్చ, పసుపు, గోధుమ. కాలం 2 పీఠభూములు, మైదానాలు, జనవరాలు, పర్వతాలు. ఆప్షన్ 1 1A, 2B, 3C, 4D. ఆప్షన్ 2 1D, 2C, 3B, 4A. 3 1C, 2B, 3A, 4D. ఆప్షన్ 4 1B, 2C, 3A, 4D. కరెక్ట్ ఆన్సర్ నీలం జలవనరులు, ఆకుపచ్చ మైదానాలు, పసుపు పీఠభూములు, గోధుమ పర్వతాలు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భౌతిక పటాలలో నీలం జనవనరులని, ఆకుపచ్చ మైదానాలను, పసుపు పీఠభూములను, గోధుమ పర్వతాలను సూచిస్తాయి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కాలం 2 చట్టాలను అమలు చేసే సంస్థ, చట్టాలను రూపొందించే సంస్థ, చట్టాలను వ్యాఖ్యానించే సంస్థ. జతపరిచినట్లయితే శాసన వ్యవస్థ చట్టాలను రూపొందించే సంస్థ. 1B కార్యనిర్వాహక వ్యవస్థ. 2కి ఏ చట్టాలను అమలు చేసే సంస్థ. న్యాయ వ్యవస్థ చట్టాలను వ్యాఖ్యానించే సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శాసన వ్యవస్థ చట్టాలను రూపొందిస్తుంది. బి. కార్యనిర్వాహక వ్యవస్థ చట్టాలను అమలు చేస్తుంది. ఏ. న్యాయ వ్యవస్థ చట్టాలను వ్యాఖ్యానిస్తుంది. సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్, భౌగోళిక స్థానాన్ని ఆధారంగా పశ్చిమం నుండి తూర్పుకు రాష్ట్రాల సరైన క్రమాన్ని గుర్తించండి. 1 గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం. 2 మిజోరాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్. 3 మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, గుజరాత్. 4 పశ్చిమ బెంగాల్, మిజోరాం, గుజరాత్, మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 1 గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం. పశ్చిమం నుండి తూర్పుకు భారతదేశ రాష్ట్రాల క్రమం: అత్యంత పశ్చిమాన గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత పశ్చిమ బెంగాల్, తూర్పున మిజోరాం ఉన్నవి. నెక్స్ట్,
కింది వాటిని జతపరచండి. కాలం 1 ఇస్లాం, సిక్కు మతం, క్రైస్తవ మతం, జైన మతం. కాలం 2 వర్తమానుడు, యేసుక్రీస్తు, గురునానక్, ప్రవక్త మహమ్మద్. జతపరిచినట్లయితే ఇస్లాం మహమ్మద్ ప్రవక్త, సిక్కు మతం గురునానక్, క్రైస్తవ మతం యేసుక్రీస్తు, వర్తమానుడు జైన మతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఇస్లాం ప్రవక్త మహమ్మద్, సిక్కు మతం గురునానక్, క్రైస్తవ మతం యేసుక్రీస్తు, జైన మతం వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ సరైన ప్రకటనను గుర్తించండి. ఏ గ్రామ సభలో పంచాయతీలోని ఓటర్లందరూ ఉంటారు. బి గ్రామ పంచాయతీలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఉంటారు. 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏబి 2 సరైనవి, 4 ఏబి 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏబి 2 సరైనవి. గ్రామ పంచాయతీ పరిధిలోని నమోదిత ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యవర్గంలో ఉంటారు. నెక్స్ట్ జార్జెస్ లిమిటర్కు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఏ విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించాడు. బి ఆయన బెల్జియంకు చెందినవారు. సి ప్రస్తుతం విశ్వం 17.3 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైందని విశ్వసించారు. డి చిన్న పరమాణువుతో ప్రారంభమైన విశ్వం ఉష్ణోగ్రత సాంద్రత పెరగడంతో పేలింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జార్జెస్ లిమిటర్ బెల్జియంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే బిగ్ బ్యాంగ్ సంఘటన సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి సి సరికాదు. నెక్స్ట్ ఫుతూ ఉస్ సలాతీన్ గ్రంథ రచయిత ఖ్వాజా అబ్దుల్ మాలిక్ ఇస్లామీ ఈ ఢిల్లీ సుల్తాన్ సమకాలికుడు. 1 కుతుబుద్దీన్ ఐబక్, 2 ఇల్తుట్మిష్, 3 మహమ్మద్ బిన్ తుగ్లక్, 4 ఇబ్రహీం లోడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫుతూస్ ఉస్ సలాతీన్ రాసిన అబ్దుల్ మాలిక్ ఇస్లామీ ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో జీవించారు. నెక్స్ట్ హైదరాబాద్ బజార్లలో అనే కవితను రచించినది ఎవరు? 1 మహాత్మా గాంధీ, 2 సరోజినీ నాయుడు, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 అజీజ్ ఖైసీ. కరెక్ట్ ఆన్సర్ 2 సరోజినీ నాయుడు. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రసిద్ధ ఆంగ్ల కవితను నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు రచించారు. నెక్స్ట్ వలసలు వంటి జనాభా సంబంధిత సమాచారాన్ని చూపించడానికి ఈ పటాలు చాలా ఉపయోగపడతాయి. 1 చారిత్రక పటాలు, 2 రాజకీయ పటాలు, 3 అంశాధారిత పటాలు, 4 భౌతిక పటాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంశాధారిత పటాలు. జనాభా, వలసలు, వర్షపాతం, పంటలు వంటి నిర్దిష్ట అంశాలు లేదా సమాచారాన్ని తెలియపరిచేందుకు థీమాటిక్ పటాలను ఉపయోగిస్తారు, అంటే అంశాధారిత పటాలు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 171 అధికరణం దేని గురించి తెలియజేస్తుంది? 1 రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 3/4కు మించకూడదు. 2 గవర్నర్కు సహాయపడేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. 3 ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించడం. 4 శాసనసభ శాసన మండలిలో మహిళల రిజర్వేషన్ గురించి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 3/4కు మించకూడదు. ఆర్టికల్ 171(1) ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలిలోని
మొత్తం సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 3/4 1/3 కంటే ఎక్కువ ఉండరాదు. నెక్స్ట్, వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో మోస్తరు నుండి అధిక వర్షపాతం కలిగిన శీతోష్ణ మండలం ఏది? 1 మధ్యధరా శీతోష్ణ మండలం, 2 సవర్ణ, 3 ఎడారి ప్రాంతం, 4 స్టెప్పీ ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యధరా శీతోష్ణ మండలం. పొడి వేసవి మరియు శీతాకాలంలో వర్షపాతం పొందడం మధ్యధరా శీతోష్ణ స్థితి యొక్క ప్రధాన ప్రత్యేకత. నెక్స్ట్, పల్లవ మహేంద్రవర్మ గురించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మొదట శైవ మతస్థుడు, తర్వాత జైన మతంలోకి మారాడు. బి ప్రసిద్ధ శైవ కవి అక్బర్ ఆయన ఆస్థానంలో ఉన్నాడు. సి ఆయనకు చిత్రకార పులి అనే బిరుదు ఉంది. కరెక్ట్ ఆన్సర్ 3 బిసి. పల్లవ మహేంద్రవర్మ 1 మొదట జైన మతస్థుడు, తర్వాత శైవ భక్తుడైన అక్బర్ ప్రభావంతో శైవ మతంలోకి మారాడు. కాబట్టి ఏ తప్పు. ఆయనకు చిత్రకార పులి, విచిత్ర చిత్త అనే బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసరులు, పాండ్యులు. కాలం 2 ద్వారసముద్రం, మదురై, బసవ కళ్యాణి, దేవగిరి. జతపరిచినట్లయితే కళ్యాణి చాళుక్యులు, బసవ కళ్యాణి, యాదవులు, దేవగిరి, హోయసాలలు, ద్వారసముద్రం, పాండ్యులు, మదురై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. కళ్యాణి చాళుక్యులు, బసవ కళ్యాణి, యాదవులు, దేవగిరి, హోయసాలలు, ద్వారసముద్రం, పాండ్యులు, మదురై రాజధానులుగా పాలించారు. నెక్స్ట్, కాకతీయుల కాలంలో ఈ ప్రాంతాల మధ్యనున్న భూభాగాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. 1 హనుమకొండ, అమరావతి, త్రిపురాంతకం, 2 కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, 3 శ్రీశైలం, సిద్ధవటం, అమరావతి, 4 సిద్ధవటం, అమరావతి, కాళేశ్వరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే 3 ప్రసిద్ధ శివక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతం కాబట్టి తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. నెక్స్ట్, రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 1 26 జనవరి 1950, 2 26 నవంబర్ 1949, 3 26 జనవరి 1949, 4 24 జనవరి 1950. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జనవరి 24 1950. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950 జనవరి 24 జరిగింది. అదే రోజు సభ్యులందరూ రాజ్యాంగంపై సంతకాలు చేశారు. నెక్స్ట్, మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా ఏ భారతీయ పౌరునిపై వివక్ష చూపరాదు అని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం చెబుతుంది? 1 అధికరణం 15, 2 అధికరణం 16, 3 అధికరణం 17, 4 అధికరణం 18. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6 ఏది? 1 లింగ సమానత్వం, 2 పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, 3 ఆకలి నిర్మూలన, 4 సుస్థిర నగరాలు మరియు సమాజాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం. ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో సుస్థిరాభివృద్ధి 6 అనేది పరిశుభ్ర నీరు మరియు పారిశుద్ధ్యంకు సంబంధించినది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోగలరు. నెక్స్ట్ నేల ప్రొఫైల్ మందాన్ని నిర్ణయించే అంశం ఏది? ఏ భూ ప్రకృతి, బి మాతృశిల, సి వాతావరణం, డి కాలం. కరెక్ట్ ఆన్సర్ కాలం. నేలపర మందాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశం కాలం. సుదీర్ఘకాలం గడిచే కొద్దీ నేల ప్రొఫైల్ మందం పెరుగుతుంది. నెక్స్ట్ వ్యవసాయంలో భౌతిక ఇన్పుట్ కానిది ఏది? 1 సూర్యరశ్మి, 2 వాలుదనం, 3 నేల, 4 నిల్వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సూర్యరశ్మి, నేల, వాలుదనం ప్రకృతి సిద్ధమైన భౌతిక అంశాలు. నిల్వ అనేది మానవ నిర్మిత సంబంధిత అంశం. నెక్స్ట్ జపాన్ జనాభా పిరమిడ్ అడుగు భాగం సన్నగా ఉండడానికి కారణం ఏమిటి? 1 అధిక మరణాల రేటు, 2 తక్కువ మరణాల రేటు, 3 అధిక జననాల రేటు, 4 తక్కువ జననాల రేటు. కరెక్ట్ ఆన్సర్ 4 తక్కువ జననాల రేటు. జపాన్లో జననాల రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల జనాభా పిరమిడ్ అడుగు భాగం సన్నగా కుంచుకుపోయి ఉంటుంది. నెక్స్ట్ తోలుబొమ్మ నవాబులతో పనిచేయడంలో విఫలమైనందున మనమే నవాబులుగా మారాలి అని ప్రకటించినది ఎవరు? 1 రిచర్డ్ వెల్లెస్లీ, 2 వారెన్ హేస్టింగ్స్, 3 జేమ్స్ మిల్, 4 రాబర్ట్ క్లైవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. 1765లో బెంగాల్లో పరిస్థితులను చూసిన రాబర్ట్ క్లైవ్ ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 దాదాబాయి నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ. కాలం 2 ఇంకిలాబ్ జిందాబాద్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. 1887 కాంగ్రెస్ అధ్యక్షుడు, స్వాతంత్రం నా జన్మ హక్కు. కరెక్ట్ ఆన్సర్ జతపరిచినట్లయితే దాదాబాయి నౌరోజీ, పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇండియా. బాలగంగాధర్ తిలక్, స్వరాజ్యం నా జన్మ హక్కు. భగత్ సింగ్, ఇంకిలాబ్ జిందాబాద్. బద్రుద్దీన్ త్యాబ్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. తిలక్ స్వాతంత్ర నా జన్మ హక్కు, భగత్ సింగ్ ఇంకిలాబ్ జిందాబాద్, బద్రుద్దీన్ త్యాబ్జీ 1987 మద్రాస్ కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు. దాదాబాయి నౌరోజీ, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 వహదత్ ఈదీన్ బాషా ఖాన్, 1931 కాంగ్రెస్ అధ్యక్షుడు, దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహ నాయకుడు. కాలం 2 రాజగోపాలాచారి, మౌలానా ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వహదత్ ఈదీన్, మౌలానా ఆజాద్. బాషా ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహ నాయకుడు రాజగోపాలాచారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ హిమాలయాల గురించి సరైన ప్రకటనలను గుర్తించండి. ఏ బృహత్ హిమాలయాల ప్రధాన భాగం గ్రానైట్ శిలలతో ఏర్పడింది. బి హిమాద్రికి ఉత్తరాన ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. సి అంతర్గత హిమాలయాలు మరియు శివాలికల మధ్యనున్న దీర్ఘలోయలను డూన్స్ అంటారు. డి సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్యనున్న హిమాలయ భాగాన్ని కుమయోన్ హిమాలయాలు అంటారు. ఆప్షన్ ఏ ఏబిడి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ ఏసి, ఆప్షన్ 4 ఏడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏడి. హిమాద్రి గ్రేట్ హిమాలయాస్ లోపల భాగం గ్రానైట్తో నిర్మితమైంది. అలాగే
సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని కుమయాన్ హిమాలయాలు అని పిలుస్తారు. కాబట్టి ఏ మరియు డి వాక్యాలు సరైనవి. నెక్స్ట్, అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో అధిక వర్షపాతం పొందే తీర ప్రాంతం ఏది? కెనరా తీరం, 2 గిర్ తీరం, 3 మలబార్ తీరం, 4 కోరమాండల్ తీరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కోరమాండల్ తీరం. అక్టోబర్ నవంబర్ నెలలో ఈశాన్య ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాల తిరోగమనం వల్ల తమిళనాడులోని కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతం నమోదవుతుంది. నెక్స్ట్, టెన్నిస్ కోర్టు ప్రమాణం సమయంలో 3వ వర్గ ప్రతినిధులకు నాయకత్వం వహించిన వారు ఎవరు? 1 బైలీ లే బార్బియర్ మరియు జీన్ పాల్ మరాట్, 2 బైలీ మిరాబో మరియు అబ్సేసియస్, 3 బైలీ సాన్స్క్యులోట్స్ మరియు ట్యూలరీస్, 4 బైలీ కామిల్ మరియు డే స్మౌలిన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బైలీ మెరాబ్యో మరియు అబ్సేసియస్. బైలీ మెరాబ్యో మరియు అబ్సేసియస్ ఫ్రెంచి విప్లవ సమయంలో 1789 జూన్ 20న జరిగిన ప్రసిద్ధ టెన్నిస్ కోర్టు ప్రమాణంలో 3వ వర్గానికి మిరాబో, అబ్సేసియస్ మరియు జేన్ సెల్వైన్ బైలీలు నాయకత్వం వహించారు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి అటవీ పాఠశాలను బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది? 1 సిమ్లా, 2 డెహ్రాడూన్, 3 హరిద్వార్, 4 నైనిటాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డెహ్రాడూన్. 1878లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం మొదటి అటవీ పాఠశాలను ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తిలో భూమి తర్వాత అవసరమైన ముఖ్యమైన అంశం ఏది? 1 శ్రమ, 2 ఎరువులు, 3 మార్కెట్, 4 రవాణా సౌకర్యాలు. కరెక్ట్ ఆన్సర్ 1 శ్రమ. ఉత్పాదక కారకాలలో భూమి తర్వాత అత్యంత ముఖ్యమైన 2వ కారకం శ్రమ. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి నిర్ణయించిన గడువు ఏది? 1 2025, 2 2030, 3 2035, 4 2037. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2030. ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి 2030 సంవత్సరాన్ని గడువుగా నిర్ణయించింది. నెక్స్ట్, భారతదేశంలో తినదగిన నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థ ఏది? 1 కోఫ్కో, 2 టైసన్ ఫుడ్స్, 3 కార్గిల్ ఫుడ్స్, 4 కెరీ గ్రూప్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కార్గిల్ ఫుడ్స్. భారతదేశంలో తినదగిన నూనెల ఉత్పత్తిలో బహుళజాతి కంపెనీ కార్గిల్ ఫుడ్స్ అతిపెద్ద సంస్థగా ఉంది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 కార్బెట్ జాతీయ ఉద్యానవనం, 2 బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం, 3 మానస్ పులుల అభయారణ్యం, 4 సరిస్క వన్యప్రాణి అభయారణ్యం. కాలం 2 మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ జతపరిచినట్లయితే కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ 1కి డి, బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ 2కి ఏ, మానస్ పులుల అభయారణ్యం అస్సాం 3కి బి, సరిస్కా వన్యప్రాణి అభయారణ్యం రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్, బాంధవ్గర్ మధ్యప్రదేశ్, మానస్ అస్సాం, సరిస్కా రాజస్థాన్. నెక్స్ట్, సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోని అత్యంత పొడవైన రహదారి సొరంగం ఏది? 1 అటల్ సొరంగం, 2 డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సొరంగం, 3 జోజిలా సొరంగం, 4 కుతిరా సొరంగం. కరెక్ట్ ఆన్సర్ అటల్ సొరంగం. హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ వద్ద సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన 9.02 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 రబ్బర్, టీ, పత్తి, గోధుమ. కాలం 2 చల్లని పెరుగుదల కాలం మరియు ప్రకాశవంతమైన సూర్యరశ్మి. 210 మంచు రహిత రోజులు మరియు ప్రకాశవంతమైన సూర్యరశ్మి.
200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం మరియు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, సంవత్సరం పొడవునా వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం. జతపరిచినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వలస పాలనకు ముందు భారతదేశాన్ని గల్ఫ్ మరియు ఎర్ర సముద్ర తీర నౌకాశ్రయాలతో అనుసంధానించిన నౌకాశ్రయం ఏది? 1 హజీరా, 2 పారదీప్, 3 మాధోపూర్, 4 సూరత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సూరత్. వలస పాలనకు ముందు గుజరాత్లోని సూరత్ ఓడరేవు భారతదేశాన్ని ఎర్ర సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ రేవులతో అనుసంధానించిన ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. నెక్స్ట్, పారిశ్రామికీకరణ కాలంలో భారతీయ కొనుగోలుదారులు వస్త్రంపై ఈ లేబుల్ను చూసినప్పుడు నమ్మకంగా కొనుగోలు చేస్తారని బ్రిటిష్ వ్యాపారులు భావించారు. 1 మేడ్ ఇన్ లివర్పూల్, 2 మేడ్ ఇన్ యార్క్షైర్, 3 మేడ్ ఇన్ లండన్, 4 మేడ్ ఇన్ మాంచెస్టర్. కరెక్ట్ ఆన్సర్ మేడ్ ఇన్ మాంచెస్టర్. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే గుడ్డల నాణ్యతపై భారతీయ కొనుగోలుదారులు నమ్మకం ఉంచడానికి వాళ్ళు మేడ్ ఇన్ మాంచెస్టర్ లేబుల్స్ ఉపయోగించేవారు. నెక్స్ట్, ఊకియో తేలియాడే ప్రపంచ చిత్రాలు అనే కళారూపాన్ని ఉపయోగించిన వారు ఎవరు? 1 మైకలాంజెలో, 2 డొనాటెల్లా, 3 లియోనార్డో డావిన్సీ, 4 కిటగావో ఒటమారో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. జపాన్కు చెందిన చిత్రకారుడు కిటగావో ఒటమారో ఊకియో తేలియాడే ప్రపంచ చిత్రాలు అనే నూతన ప్రింటింగ్ ఆర్ట్ శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. నెక్స్ట్, ప్రభుత్వం విధించిన అడ్డంకులు లేదా పరిమితులను తొలగించడం ఏమని అంటారు? 1 సరళీకరణ, 2 ప్రపంచీకరణ, 3 ప్రైవేటీకరణ, 4 సాధారణీకరణ. కరెక్ట్ ఆన్సర్ సరళీకరణ. ప్రభుత్వం వర్తక వ్యాపారాలపై విధించే నిబంధనలు, అడ్డంకులు మరియు పరిమితులను తొలగించడాన్ని సరళీకరణ అంటారు. నెక్స్ట్, ఉన్నత మరియు దిగువ స్థాయి ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను ఏమని అంటారు? 1 ఉన్నత స్థాయి అధికార విభజన, 2 నిలువు అధికార విభజన, 3 అడ్డ అధికార విభజన, 4 ప్రత్యేక అధికార విభజన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిలువు అధికార విభజన. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల వంటి విభిన్న స్థాయిల పై స్థాయి నుండి కింది స్థాయి మధ్య అధికారాల విభజనను నిలువు అధికార విభజన అంటారు. నెక్స్ట్, మాండువా మార్చెసాగా ప్రసిద్ధి చెందిన మేధావి మహిళ ఎవరు? 1 విక్టోరినో డా ఫెల్ట్రో, 2 కసాండ్రా ఫెడెల్, 3 ఇసాబెల్లా డిఎస్టే, 4 మైకలాంజెలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇసాబెల్లా డిఎస్టే. పునరుజ్జీవన కాలంలో ఇటలీకి చెందిన ఇసాబెల్లా డిఎస్టే విద్యావంతురాలైన మహిళగా గుర్తింపు పొంది మాంటువా మార్చెసాగా వ్యవహరించబడ్డారు. నెక్స్ట్, వస్త్ర తయారీ ప్రక్రియ యొక్క సరైన క్రమం ఏది? 1 నూలు వడకడం, కార్డింగ్, జెన్నింగ్, నేయడం, 2 నేయడం, జెన్నింగ్, కార్డింగ్, నూలు వడకడం, 3 జెన్నింగ్, కార్డింగ్, నూలు వడకడం, నేయడం, 4 కార్డింగ్, నూలు వడకడం, జెన్నింగ్, నేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జెన్నింగ్, కార్డింగ్, నూలు వడకడం, నేయడం. వస్త్ర తయారీలో సరైన క్రమం: జెన్నింగ్ పత్తి గింజలు వేరు చేయడం, కార్డింగ్ దారాలను శుభ్రం చేసి సమాంతరం చేయడం, స్పిన్నింగ్ నూలు వడకడం, వీవింగ్ బట్ట నేయడం. నెక్స్ట్, 2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? 1 జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, 2 డిజిటల్ ఇండియా మిషన్, 3 స్వచ్ఛ భారత్ మిషన్, 4 బేటీ బచావో బేటీ పడావో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వచ్ఛ భారత్ మిషన్. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి అక్టోబర్ 2, 2014 స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించింది. బేటీ బచావో బేటీ పడావో ఏ సంవత్సరంలో ప్రారంభించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్,
అత్యున్నత శిఖరాలు మరియు ఖండాలకు సంబంధించి తప్పుగా జత చేయబడిన జతను గుర్తించండి. 1 ఆఫ్రికా కిలిమంజారో, 2 దక్షిణ అమెరికా అకాంకాగువా, 3 యూరప్ మెకిన్లే, 4 అంటార్కిటికా విన్సెంట్ మాసిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. మౌంట్ మెకిన్లే డెనాలి ఉత్తర అమెరికా ఖండంలోని అత్యున్నత శిఖరం. యూరోప్లో ఎల్బ్రస్ శిఖరం ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 తప్పుగా చేయబడింది. నెక్స్ట్, హూనుల దండయాత్ర వల్ల పతనమైన సామ్రాజ్యం ఏది? 1 అహోం, 2 గుప్తా, 3 శాతవాహన, 4 మౌర్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుప్తా. మధ్య ఆసియా నుండి వచ్చిన హూనుల వరుస దండయాత్రల వల్ల గుప్త సామ్రాజ్యం క్రమంగా బలహీనపడి పతనమైంది. కింది వాటిలో పరస్పర పూరక వస్తువులకు ఉదాహరణ కానిది ఏది? 1 కారు మరియు పెట్రోల్, 2 కాఫీ మరియు టీ, 3 చెప్పులు మరియు సాక్స్, 4 తాళం మరియు తాళం చెవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాఫీ మరియు టీ. కాఫీ మరియు టీలు ప్రత్యామ్నాయ వస్తువులు కానీ పూరక వస్తువులు కావు. కారు, పెట్రోల్, తాళం చెవి పూరక వస్తువులు. నెక్స్ట్, రాజకీయ పార్టీ అనేది రాజకీయ యూనిట్గా కలిసి పనిచేసే కొంతవరకు వ్యవస్థీకృతమైన పౌరుల సమూహం అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ 1 లార్డ్ బ్రైస్, ఆప్షన్ 2 ఎడ్మండ్ బర్గ్, ఆప్షన్ 3 గిల్క్రిస్ట్, ఆప్షన్ 4 లీకాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లీకాక్. రాజకీయ పార్టీ అంటే కొందరు పౌరులు రాజకీయ సంఘంగా కలిసి పనిచేసే దాదాపు వ్యవస్థీకృతమైన సమూహం అని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త స్టీఫెన్ లీకాక్ నిర్వచించారు. నెక్స్ట్, 12వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏది? 1 వేగవంతమైన, సుస్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధి, 2 సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక అభివృద్ధి, 3 పేదరిక నిర్మూలన మరియు స్వావలంబన, 4 మానవ వనరుల అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వేగవంతమైన, సుస్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధి. వేగవంతమైన, సుస్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధి 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ధ్యేయం వేగవంతమైన, సుస్థిరమైన మరియు మరింత సమ్మిళిత వృద్ధి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. అలాగే నచ్చితే హైప్ కూడా ఇవ్వగలరు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతుల్లో ఫస్ట్ బిట్ చూద్దాం. సాంఘిక శాస్త్రం మరియు సామాజిక శాస్త్రానికి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ సాంఘిక శాస్త్రం బోధనకు అనువైనది, బి సామాజిక శాస్త్రం సైద్ధాంతిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తుంది, సి 2 విషయాల్లోనూ సమగ్ర విధానంలో సమాచారం అందించబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి. సాంఘిక శాస్త్రం పాఠశాల స్థాయిలో బోధించడానికి అనువుగా సామాజిక పాఠ్యాంశాలకు బోధిస్తుంది. సమాజ శాస్త్రం ఉన్నత విద్యలో సిద్ధాంతపరమైన పరిశోధనాత్మక జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి కొఠారి కమిషన్ సిఫార్సులలో లేనిది ఏది? ఆప్షన్ 1 ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సబ్జెక్టుగా బోధించాలి, ఆప్షన్ 2 మూల్యాంకన సబ్జెక్టుగా మార్చాలి, ఆప్షన్ 3 సమగ్ర పద్ధతిలో బోధించాలి, ఆప్షన్ 4 ఆర్థిక శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రం నుండి వేరు చేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. కొఠారి కమిషన్ సాంఘిక శాస్త్రాన్ని సమైక్యంగా బోధించాలని సిఫార్సు చేసింది. అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రం నుండి వేరు చేయాలని ఈ కమిషన్ సిఫార్సు చేయలేదు. నెక్స్ట్, ఒక విద్యార్థి బాక్రానంగల్ ఒక బహుళార్థక ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఇది ఏ రకమైన జ్ఞానానికి ఉదాహరణ? ఆప్షన్ 1 వర్గీకరణ జ్ఞానం, ఆప్షన్ 2 సాధారణీకరణ జ్ఞానం, ఆప్షన్ 3 పద్ధతి జ్ఞానం, ఆప్షన్ 4 పరిభాష జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పరిభాషా జ్ఞానం. బాక్రానంగల్ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పడం ద్వారా విద్యార్థి బహుళార్థ
సాధక ప్రాజెక్ట్ అనే ప్రత్యేక పదాన్ని లేదా భావనను గుర్తించాడు. కాబట్టి ఇది పారిభాషిక పదాలకు సంబంధించిన జ్ఞానం కిందికి వస్తుంది. నెక్స్ట్, విలువలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు, కన్నింగ్హామ్. బి, విలువలు భావోద్వేగాలపై ఆధారపడతాయి, జేఎస్ బ్రుబేచర్. ఆప్షన్ ఏ, బి సరైనవి. ఆప్షన్ 2, ఏ, బి సరైనవి కావు. ఆప్షన్ 3, ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 4, బి మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏ మాత్రమే సరైనది. పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏవి? ఏ, సమాజ కేంద్రీత సూత్రం. బి, ప్రయోజన సూత్రం. సి, సమతుల్యత సూత్రం. డి, నిర్దిష్ట అభ్యసన సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఏ, బి, సి. పాఠ్యాంశాల ప్రణాళిక నిర్మాణంలో సమాజ కేంద్రీకృత సూత్రం, ప్రయోజన సూత్రం, సమతుల్యత సూత్రం ముఖ్యమైనవి. నెక్స్ట్, సామాజిక నిర్మాణవాదం మరియు విమర్శనాత్మక బోధనను ప్రతిబింబించే విద్యా ప్రమాణాలు ఏవి? ఏ, భావనాత్మక అవగాహన. బి, పటాల నైపుణ్యాలు. సి, చదవడం, అర్థం చేసుకోవడం మరియు వ్యాఖ్యానించడం. డి, సమకాలీన సమస్యలపై ప్రతిబింబం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సి, డి. సామాజిక నిర్మాణాత్మక వాదం మరియు విమర్శనాత్మక బోధనా శాస్త్రం విద్యార్థుల పాఠ్య భాగాన్ని చదివి అర్థం చేసుకొని సమకాలీన సామాజిక అంశాలపై విమర్శనాత్మకంగా ప్రతిబింబించడాన్ని సిడి ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్, జాన్ డ్యూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో 4వ దశ ఏది? ఆప్షన్ 1, సమస్యను నిర్వచించడం. ఆప్షన్ 2, సమాచార సేకరణ. ఆప్షన్ 3, నిర్ణయం తీసుకోవడం. ఆప్షన్ 4, సమాచార విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నిర్ణయం తీసుకోవడం. జాన్ డ్యూయి సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను గుర్తించడం, దత్తాంశ సేకరణ మరియు విశ్లేషణ తర్వాత 4వ సోపానం నిశ్చిత అభిప్రాయానికి రావడం, నిర్ణయం తీసుకోవడం వస్తుంది. నెక్స్ట్, నిగమన పద్ధతికి సంబంధించి తప్పు ప్రకటనను గుర్తించండి. 1, సమయాన్ని ఆదా చేస్తుంది. 2, నివారణాత్మక బోధనకు ఉపయోగపడుతుంది. 3, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. 4, కంఠస్థానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కంఠస్థానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నిగమన పద్ధతిలో సూత్రాలు, నియమాలను ముందుగా ఇచ్చి దానిని ఉదాహరణలు ఇస్తారు. ఇది కంఠస్థం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, తక్కువ ప్రాధాన్యత ఇవ్వదు. కాబట్టి ఆప్షన్ 4 తప్పు ప్రకటన అవుతుంది. నెక్స్ట్, వివాదాస్పద అంశాలకు సంబంధించిన వాస్తవాలను విద్యార్థులు తెలుసుకునేలా చేయడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏ బోధనా పద్ధతిని అనుసరించవచ్చు? ఆప్షన్ 1, ప్రయోగాత్మక పద్ధతి. ఆప్షన్ 2, వనరుల పద్ధతి. ఆప్షన్ 3, సమాజ అధ్యయన పద్ధతి. ఆప్షన్ 4, మెదడు మదన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వనరుల పద్ధతి. వివాదాస్పద సమయాల్లో యథార్థాలను తెలుసుకోవడానికి ప్రాథమిక, ద్వితీయ ఆధారాలను ఉపయోగిస్తారు. కాబట్టి ఉపాధ్యాయుడు మూలాధార పద్ధతిని అనుసరించడం శ్రేయస్కరం. రాజకీయాలు అనే పదానికి బదులుగా రాజకీయ శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించడం మంచిది. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏ పుస్తకాన్ని చదవాలి? 1, అరిస్టాటిల్ పాలిటిక్స్. 2, ప్లేటో రిపబ్లిక్. 3, యునెస్కో 1948 నివేదిక. 4, అమెరికన్ రాజకీయ శాస్త్ర అకాడమీ నివేదిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, యునెస్కో 1948 నివేదిక. 1948లో యునెస్కో సదస్సులో పాలిటిక్స్ అనే పదం కంటే పొలిటికల్ సైన్స్ అనే పదం ప్రయోగం మరింత వైజ్ఞానికమైనదిగా స్పష్టం చేయబడింది. నెక్స్ట్, జాకబ్సన్ ప్రకారం పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆప్షన్ ఏ, విద్యార్థి స్వభావం. ఆప్షన్ బి, సమాజ స్వభావం. ఆప్షన్ సి, విషయ స్వభావం. ఆప్షన్ డి, అభ్యసన వ్యూహాల స్వభావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. జాకబ్సన్ ప్రకారం విద్యా ప్రణాళిక రూపకల్పన చేసేటప్పుడు విద్యార్థి స్వభావం, సమాజ స్వభావం మరియు విషయ స్వభావాలను పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఏబిసి కరెక్ట్ అయినది. రిలీఫ్ పటాలు ఎలా ఉంటాయి? 1, సమతల స్వరూపంలో ఉంటాయి. 2, సరిహద్దులను సూచిస్తాయి. 3, గ్రిడ్లను వివరిస్తాయి. 4, ఎత్తు పొలాలను
చూపిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎత్తు పల్లాలను చూపిస్తాయి. రిలీఫ్ పటాలు ఒక ప్రాంతం యొక్క భౌగోళిక ఎత్తు పల్లాలు, కొండలు, లోయలు, పీఠభూములు మరియు ఉపరితల స్వరూపాన్ని త్రిమితీయంగా ప్రదర్శిస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది.